బాలాపూర్ గణపతి నిమజ్జనానికి సంబంధించి అప్డేట్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ పద్మ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పద్మ చెప్పండి, అక్కడ ప్రస్తుతం అయితే లడ్డు వేలానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతున్నట్టుంది. 23 మంది అన్నారు స్టార్టింగ్, అయితే ఇప్పుడు ఇంకొక 4 మంది కూడా రిజిస్టర్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అంటే 84లో ₹1 బిళ్ళంత సైజులో స్టార్ట్ అయిన వినాయక అక్కడ ఉన్నటువంటి వేడుకలు అనేవి ఇప్పుడు అంటే ఈ ఇయర్ చూస్తే 30 లక్షల వరకు పలికేంత స్థాయికి వెళ్ళింది. అంటే ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఏదైతే లడ్డూ వేలంలో కలెక్ట్ చేశారో ₹1,82,00,000 ఇప్పటి వరకు కలెక్ట్ చేశారు అంటున్నారు వేలం ద్వారా. మరి వీటన్నిటిని ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడారా, ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారా, ఎలాంటి కార్యక్రమాలకు వినియోగించారు, అలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. ఈ వేలంపాటికి సంబంధించి కమిటీ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా ఆ వేలంపాట కొనసాగుతుంది, ఆ వేలంపాటలో వచ్చిన డబ్బులకు సంబంధించి దేని నిమిత్తం వాడుతున్నారు, అసలు ఈ సంవత్సరం ఆ వేలంపాట ఎంత రేటుకి వెళ్ళబోతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే అండి. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు యొక్క గణపతి యొక్క లడ్డూని వేలంపాటలో దక్కించుకోవడానికి మేము ముందుకు వచ్చామండి. నిన్ననే ₹27 లక్షల డిపాజిట్ కూడా చేశాము. ఈ యొక్క వేలంపాటలో 4 వ్యక్తులు పాల్గొంటున్నట్టుగా అనౌన్స్మెంట్స్ ద్వారా విన్నాం మనం. ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క వేలంపాటలో మాకు ఈ యొక్క లడ్డు దక్కాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఎంత వరకు వెళ్లే అవకాశం ఉందనుకుంటున్నారు మీ తరపు నుంచి కూడా? ఈ సంవత్సరం 27 లక్షలు పోయిందండి, ఈ సంవత్సరం 30 లేదా 35 లక్షల వరకు అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. సార్, మీరు దక్కించుకోవడానికి ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నట్టు? చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామండి. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. దైవానుగ్రహం ఉండాలి అండి. దేవతలకే దేవుడైనటువంటి ఆదిదేవుడు విఘ్నేశ్వర స్వామి. సో దేవతలందరూ ఆ స్వామి వారికి దండం పెట్టుకుంటారు. సో అలాంటిది మన మానవులంతా కూడా ఆ వినాయక స్వామిని అనుగ్రహించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని, ఆ లడ్డుకు ఎంతైనా సరే మనం ప్రతి మనిషి మన దగ్గర ఉన్న ప్రతి మనిషి కూడా ఆ లడ్డూని తీసుకోవాలనుకుంటారు. కాబట్టి స్తోమతను బట్టి ఆ స్వామివారికి అనుగ్రహం పొందాలని కొంతమందికి మాత్రమే. ఇక్కడ బాలాపూర్ ఏంటంటే స్పెషల్ గా మనం ఒక రైతు ఒడ్లు పండించి ఒడ్లు వచ్చేస్తారు, అంటే పొల్లు అంతా పోయి ఓన్లీ గట్టి గింజ మాత్రమే మిగులుతుంది. అలా ఇక వేలం పాటలో అందరూ పాల్గొనకుండా నిజమైన ఎవరైతే పాట పాడాలనుకుంటారో నిజమైన శక్తి ఉన్న వాళ్ళని మాత్రమే పాడిన ఉద్దేశంతో ఆ కమిటీ మెంబర్స్ కొంతమందిని ముందుగానే డిపాజిట్ చేసి నెక్స్ట్ డే యాక్షన్ లో పాల్గొనే ఒక దాన్ని పెట్టారు. అది మంచి ఉద్దేశం అండి, మంచి సాంప్రదాయం. సో ఆ స్వామివారి అనుగ్రహంలో అందరూ కూడా ఆ లడ్డూను దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. మేము కూడా గట్టిగా ఆ స్వామివారి లడ్డు పొందాలని, అందరికీ మంచి జరగాలని, సర్వే జన సుఖినో భవంతు అనుకుంటా ఉన్నాం. గీతా డైరీ మా మామగారు బాలాపూర్ లడ్డు ఎట్టి పరిస్థితుల్లో కొనాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కంపల్సరీ కొనుక్కొనే పోతాము. ఇది కంపల్సరీ బాలాపూర్ లడ్డు తీసుకొని ఖచ్చితంగా వెళ్తామని మేము కోరుతున్నాం. జై గీతా డైరీ. జై బలో విఘ్నేశ్వర్ మహారాజ్ కి జై. మాకు ఈసారి తప్పనిసరిగా లడ్డు వస్తుందని ఆశిస్తున్నామండి. అందరి అంటే ప్రెస్ వాళ్ళ ఆశీర్వాదాలు, అందరివి రాజకీయ ఆశీర్వాదాలు అన్ని ఉండి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలని మా యొక్క మనవి, అంతే అండి. ఈసారి కంపల్సరీ మా శ్రీ గీతా డైరీ చైర్మన్ లక్ష్మీ నరసయ్య గారి మా అన్నగారైన లక్ష్మీ నరసయ్య గారికి కంపల్సరీ లడ్డు రావాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ వస్తుందని కూడా ఆశిస్తున్నాము, అది భగవంతుడు ఆశీస్సులతోటి. అసలు ఈ లడ్డు ఎక్కడ తయారు చేపిస్తారు? అసలు లడ్డు సురుచి హనీ ఫుడ్స్ సురుచి మన తాపేశ్వరంలో తయారవుతుంది. ఇది తాపేశ్వరంలో తయారవుతుంది. అభయ ఆంజనేయ స్వామి దాంట్లో తయారవుతుంది సురుచి. దాంట్లో వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి ప్రత్యేకంగా ఖైరతాబాద్కి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే చేస్తారు. 30 సంవత్సరాలు, లాస్ట్ 10 years నుంచి. అంతకుముందు ఎవరు చేసేవారు? అంతకుముందు ఎవరు చేశారో నాకు ఐడియా లేదు. నేను ఈ ఏరియా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్ అండి. మా అన్నగారు డైరీ లో మేము మెంబర్స్ ఏ టెంపుల్ కావాలన్నా కూడా ఆయన నాకు డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా డొనేట్ చేస్తూ ఉంటాడు. గీతా డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ని కూడా నేను ఈ బ్రహ్మాండ వాళ్ళ పెరుగు కానీ పాలు కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా అంత రీజనబుల్ రేట్లో ఎవరు ఇవ్వరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 30వ సంవత్సరం అవుతుంది బాలాపూర్ గణపతిది. ఈసారి 30 లక్షలకెళ్లి 30 లక్షల పైన పోతుందని అనుకుంటున్నాం. శ్రీ గీతా డైరీ అధినేత అయినటువంటి లక్ష్మీనారాయణ మా అన్నగారు
ఈసారి ఖచ్చితంగా మా అన్నగారికి వస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మొత్తంగా అయితే బాలాపూర్ లడ్డు దక్కించుకునేందుకైతే చాలా మంది ఎదురు చూస్తున్నారని అనుకోవాలి. ముఖ్యంగా ఈసారి నలుగురు అయితే కనుక ఈ లడ్డు దక్కించుకోవడానికి పోటీకి అయితే సిద్ధంగా ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ఈ లడ్డు బేరం కూడా ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా గణరాజ్యం చెప్పండి. అంటే చాలా చిన్న సైజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ లడ్డు ప్రస్థానం అనేది, ఎందుకంటే బాలాపూర్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది లడ్డూనే కాబట్టి ఇప్పుడు 2 కేజీల వెండి గిన్నెలో లడ్డూని, అంటే సుమారుగా ఒక 27 కేజీల లడ్డూని అందులో తయారు చేసి హనీ స్వీట్స్ వాళ్ళు, అంటే హనీ ఫుడ్స్ వాళ్ళు ఈ లడ్డూని ఎంతో పవిత్రంగా తయారు చేసి ఇక్కడ ఇస్తాము అంటున్నారు. దాదాపుగా ఒక నెల రోజుల ముందు నుంచే ఈ స్వీట్ తయారు చేయడం, అంటే ఈ లడ్డు తయారు చేయడం అనే ప్రక్రియ స్టార్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం కూడా మనం చూసాం. అసలు ఎలా జరుగుతుంది ఏంటి, అలాంటి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నారా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? రైట్ పద్మ, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.